మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ఈ ఎపిసోడ్లో ప్లాస్టిక్ గురించి కొన్ని విషయాలు చర్చించుకుందాం. ఈ ప్లాస్టిక్ ఇవాళ రేపు చాలా ఫ్యాషన్ అయిపోయింది. అందరం కూడా ప్లాస్టిక్స్ వైపే మొగ్గు చూపుతున్నాము. ఈ ప్లాస్టిక్ వాడకం వల్ల ఏంటి ప్రయోజనం, ఎంతవరకు మన శరీరానికి అది హానికరం అనే విషయాన్ని దీంట్లో తెలుసుకుందాం. 36 ఏళ్ల వ్యక్తికి క్యాన్సర్ వచ్చింది. అతను చివరి దశలో ఉన్నాడు. అతను తన గడిచిన జీవితంలో ఎప్పుడూ గుట్కా, సిగరెట్టు, పాన్ మసాలా లేదా మద్యం ఉపయోగించలేదు. సమయానికి పనికి వెళ్ళడం, కుటుంబంతో ఆనందంగా ఉండడం, అనారోగ్య సమస్యలు లేకుండా ఉండడం ఆయన జీవితానికి ఆనవాయితీ. 2-3 రోజుల నుంచి కడుపు నొప్పి రావడంతో డాక్టర్ని సంప్రదించి చికిత్స ప్రారంభించినా ప్రయోజనం లేకపోవడంతో సీనియర్ డాక్టర్ని సందర్శించారు. అక్కడి డాక్టరు రిపోర్ట్లన్నీ తీసి చూడగా పొట్ట పేగుల్లో క్యాన్సర్ అని తేలింది. డాక్టర్ ప్రారంభించిన చికిత్సా సమయంలో మొత్తం తన వద్ద ఉన్న డబ్బుతో పాటు ఇల్లు అమ్మవలసి వచ్చింది. ఎంత చేసినా ఆఖరికి అతను మరణించాడు. అతనిని దహనం చేయవద్దని, మానవాళికి సేవ చేయడానికి పరిశోధన నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి దానం చేయాలని వైద్యుడు కుటుంబ సభ్యులకు సూచించారు. కుటుంబంలో పరస్పరం సంప్రదింపులు జరిపిన తర్వాత ఆసుపత్రిలో పరిశోధన కోసం మృతదేహాన్ని దానం చేయాలని నిర్ణయించారు. ప్లాస్టిక్లో వేడి ఆహారాన్ని తినడం, ప్లాస్టిక్ బాటిల్లోని నీరు తాగడం వల్ల అందులోని రసాయనాల వల్ల క్యాన్సరు బారిన పడినట్లు పరిశోధనలు అనంతరం తేలింది. అప్పుడు కుటుంబ సభ్యులు మరియు స్నేహితులను డాక్టర్ సంప్రదించారు మరియు వారి ఆహారం మరియు పానీయాల గురించి వాకప్ చేశారు. రోజు 5-6 కప్పులు టీ తాగేవాడు. అలాగే టీని ప్లాస్టిక్ కప్పుల్లో తాగేవాడిని గుర్తించారు. ప్రజలు ప్లాస్టిక్ సంచుల్లో దుకాణాల నుండి వేడి టీ, వేడి కూరగాయలు లేదా ఇతర వస్తువులను ఆర్డర్ చేయడం మరియు అదే తినడం లేదా త్రాగడం తరచుగా కనిపిస్తుంది. అదే నెమ్మదిగా మీ శరీరంలో క్యాన్సర్ని సృష్టిస్తుంది. అప్పుడు డాక్టర్ ఆ మరణించిన వ్యక్తితో పనిచేసిన తన సహోద్యోగులకు కూడా వైద్య పరీక్షలు నిర్వహించగా అతని సహచరులు చాలామంది క్యాన్సర్ బారిన పడ్డారని తేలింది. అప్పుడు వైద్యుడు క్యాన్సర్కు చికిత్స చేయించుకోమని సలహా ఇచ్చాడు. ఆరోగ్యానికి మాత్రమే కాదు, పర్యావరణానికి కూడా ప్రాణాంతకమైన ఇలాంటి చెడ్డ వస్తువును తయారు చేయడానికి ప్రభుత్వం ఎలా అనుమతిస్తుందని ఆశ్చర్యపోతున్నాము. ప్రభుత్వం కూడా ప్లాస్టిక్ వాడకూడదని ప్రచారం కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేసి మనకు వివరిస్తుంది. కానీ మనకు ఎక్కడ అర్థమవుతుంది? మృత్యువును కౌగిలించుకోవడానికి ఫ్యాషన్ అనే గుడ్డి రేసులో పరిగెత్తుతూ మన గురించి లేదా మన కుటుంబం గురించి పట్టించుకోకుండా మనల్ని మరియు మన ప్రియమైన వారిని మృత్యువులోకి నెట్టే పనిని మనం నిర్భయంగా చేస్తున్నాము. చిన్నపిల్లలకు ప్లాస్టిక్ టిఫిన్ బాక్సులు ఇవ్వకండి. కాబట్టి మరొకసారి ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించవలసిందిగా వినమ్రంగా మనవి చేస్తున్నాము. వీలైనంత వరకు ప్లాస్టిక్ డబ్బాలో వేడివేడి ఆహారాన్ని తినవద్దు. ప్లాస్టిక్ సీసాలోని నీటిని వాడవద్దు. ముఖ్యంగా ప్లాస్టిక్ కప్పులో వేడివేడి టీ లేదా కాఫీ తాగవద్దు. నిజమండి, చాలా కరెక్ట్ విషయం చెప్పారు. ఇది చదువుకున్న వాళ్ళకి, చదువు లేని వాళ్ళకి అందరికీ ఎందుకో తెలియదు. క్యాన్సర్ కనిపించదు కాబట్టి వాళ్ళకంతా ఏమీ కనిపించట్లేదు, ఏమీ అనిపించట్లేదు. నిజంగా ఇది మాత్రం కరెక్టు. నేను కూడా మా కాలేజీలో ఆ ప్లాస్టిక్ కప్పులో టీ ఇస్తారు, రోజు ఆ టీ తాగుతున్నాను. ఈరోజు ఈ ఎపిసోడ్లో ఈ విషయం చదివిన తర్వాత ఈరోజే నేను హ్యాపీ న్యూ ఇయర్ రోజున నేను డిసైడ్ చేసుకున్నాను. రేపటి నుంచి నా సొంత క్లాస్ తీసుకెళ్ళి ఆ సొంత క్లాసులో టీ పోయించుకుని తాగడం కానీ లేదా వేరే కప్పులో టీ ఇస్తే కానీ తాగనని ఖచ్చితంగా చెప్తాను. అలాగే ప్లాస్టిక్ని మ్యాక్సిమం తగ్గించడానికి విశ్వప్రయత్నం చేస్తాను. మరి వింటున్న శ్రోతలందరూ కూడా ఇదే మార్గంలో ప్రయాణించి తమ యొక్క ఆరోగ్యాలను కాపాడుకుని చక్కగా కుటుంబ సభ్యులతో ఎంతో సంతోషంగా, ఉల్లాసంగా జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నూతన సంవత్సరం రోజున అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.
లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఏమండోయ్, ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ క్షణమే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ని మ్రోగించండి. అప్పుడు నేను చేసే అప్డేట్స్ అన్నీ మీ ముందు ప్రత్యక్షమవుతాయి.